శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములో ఇదాస్ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ నిత్యులాభిష్టం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తిమయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తలకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోతి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గథ పిపాసు మధ్య గురు భ్రాతాలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. క్రమాగతంలోని రామాయణంలో సుందరాకాండ అనే ఒక అద్భుతమైన కాండం, దాని పేరే సుందర, అందమైన కాండం. 7 కాండాలన్నీ అన్నిటికంటే అందమైన కాండం అనేది సుందరాకాండం. ఈ సుందరాకాండం ఎందుకు అయిందని చెప్పేసి చాలా వరకు మనం చెప్పాం కాబట్టి ఈరోజు వాక్య చెప్పడానికి అవసరం లేదు. సీతాదేవి దగ్గర అశోక వృక్షంలోని కింద కూర్చున్నారు, ఆంజనేయ స్వామి పైన కూర్చొని ముద్రిక ఎప్పుడైతే ఇచ్చారో సీతాదేవికి కొద్దిగా తన దుఃఖాన్ని తనది చనిపోదామని అనుకుంటున్నారు. సీతాదేవి విరోహంలోని, రాముడి తలకు విరోహంలోని సీతాదేవి ఇంకా శరీరం దాహం చేసేసుకుందాం, విడిచిపెట్టేద్దామని భావనలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి రాముడి తాలూకా పేరు కలిగిన ఒక ముద్రికాన్ని అశోక వృక్షం నుంచి ఎప్పుడైతే కిందకి వేశారో అప్పుడు సీతాదేవి ఆ విరహ తాపాన్ని కొంతవరకు తగ్గింది. కుదురుపడిన తర్వాత ఆంజనేయ స్వామి రాముడు తాలూకా కథ బాలచరిత్రని వ్యాఖ్య చేశారు. రాముడు ఆంజనేయ స్వామి ఈ ప్రకారంగా వ్యాఖ్య చేశారట, సాక్షాత్ రాముడు అక్కడ ఉన్నట్టుగానే సీతాదేవికి అనిపించిందట. ఆ విరోహంతో ఉన్నప్పుడు రాముడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారేమో అని చెప్పేసి కళలకి కందినట్టుగా, కళల దగ్గర ఉన్నట్టుగాను మనం కథ చెప్తారు చాలామంది. ఆంజనేయ స్వామితో జ్ఞానినాం అగ్రగణ్యం, అన్నిటికంటే జ్ఞానులని అగ్రగణ్యం. అగ్రగణ్యం అంటే ఏంటి? ఫస్ట్ అన్నిటి జ్ఞానం కనను ప్రథమైన జ్ఞానం. మరి అతను వ్యాఖ్య చేస్తున్నారు. జ్ఞానం ఉంటే ఇవాళ జ్ఞానం గురించి చెప్పుకుందాం. ఏంటండి ఇది జ్ఞానం? ఆ జ్ఞానంతో కూడిన భక్తి ఉన్నదే, ఆ భక్తితో ఎప్పుడైతే వ్యాఖ్య చేశారో సీతాదేవి చాలా ఆనందపడిపోయారు. మరి ఎంత అందంగా రాముడి తాలూకా చరిత్రని వ్యాఖ్య చేస్తున్నారే, వర్ణిస్తున్నారే, అతను ఎంత అందంగా ఉంటారు, అతనికి చూడాలని అనిపిస్తుంది నాకు అని చెప్పి సీతాదేవి అన్నారట. ఎప్పుడైతే అనుకున్నారో ఆంజనేయ స్వామి హనుమంతుడు కిందకి దిగేటప్పటికి ఒక భయంకరమైన బానరుడు అంటే కోతి. అరే కోతి ఎప్పుడైతే వచ్చారో శ్రవణామృత జేహి కథా సుహాయి कोहि सो प्रकट हति कीन भाई तब हनुमंत निकट चली गयो हो फिर बैठी मन विस्मय उभयो राम सिया राम राम सिया राम. ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని ఆ బాంధవ రూపం చూసేశారో ఆంజనేయ సీతాదేవి ముఖం తిప్పేసుకున్నారు. ఎప్పుడైతే ముఖం తిప్పేసుకున్నారో అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నారు? పరిచయం. రామదూత మే మాతు జానకి సత్య సపత కరుణా నిధానికి. నేను రామదూతుడిని,
సత్యం చెప్తున్నాను, కరుణానిధానికి శపథ అంటే నేను రాముడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను రామదూతుడిని. కరుణానిధాన్, సత్య శపథ కరుణానిధాన్. ఆ కరుణానిధాన్ అని శబ్దం అన్నది అప్పుడు సీతాదేవి ఆంజనేయ వైపు చూశారు. ఎందుకు? సీతాదేవి కేవలం ఒంటరిగా ఉన్నప్పుడే రామచంద్రమూర్తికి ఈ పేరుతోని, సో కరుణానిధాన్తో తన హృదయము, అరే ఇతను ఎవరో చాలా దగ్గర మనిషి, నేను ఎవరికి చెప్పలేదు కరుణానిధాన్ అనేది అని ఇప్పుడు చూశారు. యోహో ముద్రిక మాతు మే ఆని తమహి రామ తుమ కోయి సహిదాని రామ శ్రీయ రామ రామ శ్రీయ రామ. ఈ ముద్రిక స్వయంగా రామచంద్రమూర్తి మీకు ఇచ్చారు. మనం రామదూతుడిని, నేను భక్తుడిని అని మనం చాలామంది చాలా మాలలు వేసుకుంటారు, నిష్ఠ ఉంటారు. మనకి మనం భక్తులు అనుకుంటే అయిపోతుంది ఏంటి? ప్రూఫ్ ఏంటి? మనం భక్తుల్ని అనడానికి ప్రూఫ్ ఏంటి? సీతాదేవి నమ్మలేదు. ఎందుకు? ఒకసారి మోసపోయారుగా. ఎవరితో? రావణాసుడు ఒక సాధు రూపంగా వచ్చేసి మోసం తీసుకొని వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు బాణర రూపంగా వచ్చారు. ఆ రావణుడే అవ్వచ్చుగా. రావణే ఇప్పుడే చంద్రహస్త తలవారు పట్టుకొని చంపుతానని చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రూపంగా వచ్చాడేమో, కోతి రూపంగా వచ్చాడేమో. ఎందుకు నమ్ముతారు? అప్పుడు చూడండి, భక్తి చేయడం అనేది వేరా, భక్తి నటించడం అనేది వేరా. నటించడం చాలా సహజం. తిలకం పెట్టుకోవడం, పీలక పెట్టుకోవడం, ధోతి వేసుకోవడం, ఇంతకు ఒక వ్యక్తి భక్తుడైపోతాడు. ఇవాళ రేపు చాలామంది ఢోంగి, పాఖండి, జగత్తులోని బోల్డ్ మంది భక్తులు ఉన్నారు. భక్తి రూపంలో ఉంటారు, కానీ లోని చాలా భయంకరమైన రూపం వాళ్ళది. ధనం పైన, ఐశ్వర్యం పైన, కామక్రోధ లోభ మద మత్సరాల పైన చాలామంది ఢోంగి చేస్తుంటారు. అందరూ శిఖా చైతన్యం ఈ ప్రకారంగా రూపం పెట్టుకున్నది వాడు పెద్ద భక్తుడని అనుకోకూడదు. మనం కూడాను మనలో భక్తి, మన రోజుకి నిత్యం గుడికి వస్తున్నాం, తిలకం పెట్టుకున్నాం, లేకపోతే ఏదో పరిక్రమ చేస్తున్నాం, ఏ రోజు గుడికి లేకుండా లేదు, ప్రతి శనివారం వస్తున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, లేకపోతే ఏదో నియమం ఉన్నది, గుడిలో నేను ఇంట్లోని పూజిస్తాను. అయితే ఎంతవరకు సత్యమైన భక్తి నేను చేస్తున్నాను? ఖచ్చితంగా భక్తిదేవి మనకి ఒకరోజు అడుగుతారు. అదే పరీక్ష. దానికి పరీక్షిస్తారు. దీంట్లోనే ఉన్నదా లేదా పరీక్షిస్తారు. అప్పుడు మనం చెప్పాలి. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమి చెప్పారు, అప్పుడు ఆ ఆన్సర్ ఇచ్చామనుకోండి, అప్పుడు మన భక్తి నిజమైన భక్తి. నటించే వాళ్ళు నటించిన దానికి ఏమున్నది? ఈరోజు నటించిన భక్తులకి చాలా ఫేమస్. మీడియాలో అనుకోండి, సొసైటీలో అనుకోండి, నటన చేసిన భక్తులు తలొక ట్రాక్ చూడండి, లేకపోతే ఫేమస్ చూడండి, చాలా ఎక్కువ. ఎందుకంటే డూప్లికేట్ ప్రోడక్ట్కి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్యాకింగ్ బాగుంటుంది. బ్రాండ్కి ఏమి ఉండదు, బ్రాండ్కి సింపుల్, ఆ బ్రాండ్కి ఎక్కువ అవసరం లేదు. క్వాలిటీ ఉందానికి వాడు బ్రాండ్ క్రియేట్ చేయడం అవసరం లేదు. క్వాలిటీ ఎప్పటికైనా అది డిమాండెడే. కానీ డూప్లికేట్కి ఎక్కువగా ప్యాకింగ్లు కొద్దిగా అట్రాక్ట్ చేయడం, ఫేమస్ చేయడం, నేమ్ చేయడం, ఇవన్నీ డూప్లికేట్కే ఎక్కువ. సో అందుకే ఇతను డూప్లికేటా ఒరిజినలా అని సీతాదేవి సందేహించారు. ఆ ముద్రిక నువ్వు తీసుకొచ్చావా, లేకపోతే అసలు నువ్వు రామదూతుడువా, నువ్వు భక్తుడువా, లేదు భక్తుడిలాగా నటిస్తున్నావా? దీన్ని మనం కూడా పరీక్షించుకోవచ్చు. మనం ప్రశ్నించవచ్చు. యాక్చువల్లీ వాస్తవంగా నేను భక్తుడినా? ఎప్పటికైనా ప్రశ్న. లేదంటే భక్తుల్లాగా నేను నటిస్తున్నానా? నటించింది కొన్ని రోజుల వరకు నటించగలం, శాశ్వతంగా ఎప్పుడు కూడా నటించలేము. నటన ఎప్పుడు కూడాను బయటపడిపోతుంది. సో అందుకే మన భక్తి ఒరిజినలా డూప్లికేటా అని తెలుసుకోవడానికి సీతాదేవి ఏమడుగుతున్నారు?
नर बानरहि संग कहु कैसे, कही कथा वही संगीत जैसे। రామ సియ రామ రామ సియ రామ. అప్పుడు ఆంజనేయ స్వామికి సీతాదేవి ఒక ప్రశ్నించారు. ఒకవైపు చూశారు, కరుణానిధానంతో చూశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నర బానరే సంగ కహు కేసే. రామచంద్రమూర్తితో, భగవంతుడు రామచంద్రమూర్తితో వానరులతో ఏ ప్రకారంగా సాంగత్యం అయింది మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు? సీతాదేవి ఉన్నప్పుడు వానరులు ఎప్పుడు రాలేదు. సీతాదేవి అపహరణ అయిన తర్వాత కదా బానరులు కలిశారు, ఆంజనేయ స్వామి కలిశారు, కిష్కింధకాండ అయింది, మరి సుగ్రీవ వాలి ఇవందరూ కలిశారు. సో అప్పుడు అడుగుతున్నారు, మీ వానరులతో ఎప్పుడు సాంగత్యం అయింది, మీరు ఎలా కలిశారు రాముడితో, మీకు ఏ ప్రకారంగా సంబంధం ఎలా కలిగింది, రాముడితో మీకు సంబంధం ఏ విధానంగా కలిగింది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి చాలా జోరు ఇవ్వండి. జోరు అంటే ఏంటి? ఫోకస్ చేయండి. ఏంటి ప్రశ్నించాను నేను? ఎలాగ సాంగత్యం అయింది, ఎలాగ పరిచయం, రాముడు మీకు ఎలా తెలిసారు? అదే ప్రశ్న మనం అడుగుదాం. నేను భగవంతుడితో ఏ విధంగా పరిచయం అయ్యాను, నాకు భగవంతుడితో ఏ విధంగా సంబంధం కుదిరింది? అప్పుడు ఎవరు వస్తారు? అప్పుడు మనం గురుగారు నాకు అనుగ్రహం చేసేసి కథా కీర్తనం నామం జపం మంత్రం ఇచ్చేసి భగవంతుడితో సంబంధం కలిగించారు. మన గురు పరంపర పూజ్యపాద్ తిదండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్, పూజ్యపాద్ తిదండి స్వామి భక్తి వైపురి గోస్వామి మహారాజ్, పూజ్యపాద్ తిదండి స్వామి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు, గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తినోట్ ఠాకూర్. ఎప్పుడైతే మనం చెప్తామో మన గురు పరంపర తలక జ్ఞానం మనలో ఉన్నది, అప్పుడు భక్తిదేవి యాక్సెప్ట్ చేస్తారు. నీ పరిచయం ఇలాగ గురు అనుగ్రహం వల్ల, గురు మంత్రం ఇవ్వడం వల్ల, గురుగారు నీకు అనుగ్రహం చేసడం వల్ల నువ్వు రాముడితో సంబంధం కుదిరించావా? సరే. సో ఇది ప్రశ్న, ఇది రామాయణం తెలుస్తుంది. మనం గురు లేకుండాను భగవంతుడితో సంబంధం నేను సంబంధం కలిగించే ఒక స్త్రీని ఒక పురుషుడిని వివాహం చేయడానికి బోల్డ్ మందితో సంబంధం కుదిరించాలి. డైరెక్ట్గా వెళ్ళి ఎవరైనా ఇంట్లో వాళ్ళు మగపిల్లలను ఆడపిల్లలు వెళ్ళి పరిచయం అవ్వడం చాలా కష్టం. దానికి ఎవరితోనో కబురిస్తారు, మేము వస్తాం, మా అబ్బాయికి ఆ పలానా అమ్మాయికి వెళ్ళి వివాహం చేద్దాం అనుకొని అడగడానికి వద్దాం అనుకుంటున్నాం, మీరు చెప్పండి. ఒక మెసెంజర్, వాళ్ళకు ఫోన్ చేయడం, ఏదో ఒక మెసెంజర్ ఉంటుంది. మీరు భగవంతుడితో, ఒక జీవుడు భగవంతుడితో ఎలాగ సంబంధం కుదిరిస్తారు? ఏ మెసెంజర్ అవసరం లేదా? మనకి ఏమి అర్హత ఉన్నది, ఏమి క్వాలిటీ ఉన్నది, ఏమి గుణం ఉన్నది మన దగ్గర, మనం భగవంతుడితో సంబంధం కుదిరించుకుంటాం? అసాధ్యం. భగవంతుడితో సంబంధం కుదిరించుకోవాలంటే కేవలం ఒకటి, అది ఏంటి? గురు అనుగ్రహం లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు ఎన్నటికీ కూడా భగవంతుడితో సంబంధం కలిగించుకోలేరు. ఒకటి. సో ఏ విధంగా చెప్తున్నారు? రాముడు అడిగారు, మీతో ఏ విధంగా సంబంధం అయ్యింది? అప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఆంజనేయ స్వామి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు లేదని చెప్పి టెస్టింగ్. ఇప్పుడు సీతాదేవి చూసారా, భక్తి కూడా. సీతాదేవి అంటే ఎవరు? భక్తి, లక్ష్మి, శాంతి. మనకి సాధన చేసినప్పుడు ఖచ్చితంగాను మనకి పరీక్షిస్తారు. సో పరీక్షలని కపికే వచన సప్రేమ సుని ఉపజా మనో విశ్వాస జాన మన క్రమ వచన యహ కృపా సింధు కరదాశ. రామ్ సియ రామ్ రామ సియ రామ్. అప్పుడు ఆంజనేయ స్వామి రాముడితో ఈ విధానంగా పరిచయం అయ్యారో అనేది వాస్తవంగాను వ్యాఖ్య చేశారట. ఆ రాముడితో ఏ విధానంగాను కలిశాను, ఏ విధానంగా సేవించారు, ఏ ప్రకారంగా సుగ్రీవో, ఏ ప్రకారంగా కిష్కింధకాండ, ఇవన్నీ వ్యాఖ్య చేయడంతో అప్పుడు ఎలాగా చెప్తున్నారు? జానా. అప్పుడు సీతాదేవి తెలుసుకున్నారు ఏంటి? మన క్రమ వచన యః కృపా సింధు కరదాశ.
మనస వాచ కర్మణ. భక్తిదేవి ఈ మూడికి పరీక్షిస్తారు. వీడు కేవలం ఊరికినే బడాయిగా చెప్పుకుంటున్నాడా? చాలామంది చతురంగా మాట్లాడతారు చూసారా, వచనం, వాక్చతురతని వాడు లేనిది ఉన్నట్టుగా చెప్తాడు. నాలో లేనిది భక్తిది, నేను పెద్ద భక్తుడిని, నేను లేకపోతే కోటేశ్వరుడిని, నా దగ్గర కంపెనీ ఉన్నది. మొన్న వచ్చేది ఎవరో, చెప్పకూడదు సభలో చెప్పకూడదు, కానీ సంథింగ్ ఎంటర్టైన్మెంట్, 7 lakhs డొనేషన్ ఇస్తానండి మీకు అని చెప్పేసి వాళ్ళు ఎవరో వచ్చారు. నేను పెద్ద రియల్ ఎస్టేట్ని, వ్యాపారం ఉన్నది. రేపు ఇవాళ మా డాటర్ బర్త్డే, 7 lakhs ఈ టెంపుల్కి నేను డొనేషన్ ఇద్దామని అనుకున్నాను. మేము ఆశ్చర్యం, ఎవరు ఇతను ముఖపరిచయం లేదు, వచ్చి 7 lakhs ఇస్తాను. ఇంకో గంట సేపు మాట్లాడితే మీ మాటలు నచ్చి నాకు ఇంకొక 1 లక్ష పెంచుదాం అనుకున్నాను. 8 lakhs సరే 8 lakhs అయితే నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయను, నేను డైరెక్ట్ లిక్విడ్ ఫార్మ్ క్యాష్కి ఇస్తాను. యాజ్ యువర్ విష్, ఎలాగే వచ్చినా కూడా భగవంతుడి కార్యానికి అవుతుంది. అయితే నేను ఈవినింగ్ మా డాటర్ని పట్టుకుని వస్తాను, అప్పుడు ఇస్తాను, మా డాటర్ చేతితో ఇస్తాను. అఫ్కోర్స్ మేము ఇది ఇవ్వచ్చు. ఈవినింగ్ ఇప్పటికీ ఈవినింగ్ అవ్వలే. 2 నెలల క్రితం చేశారు, 2 నెలల క్రితం చెప్పారు, ఇప్పటికీ ఇంకా ఈవినింగ్ అవ్వలే. సో ఏ డేట్ చెప్పలేదు, సో అది కూడా నిజమే. సో ఈ ప్రకారంగా ఒకవేళ వాక్చతురంతో వాక్య చేస్తే, నేను భక్తుడిని, నేను రోజు గుడికి వెళ్తాను, నేను ఈ మాల వేస్తాను, నేను ప్రతి సంవత్సరం 40 రోజులు 20 రోజులు 30 రోజులు నిష్ఠతో ఉంటాను, నేను ఈ ప్రకారం, నో, ఇది కాదు భక్తి. ఇది వచనం. మనదలగా మనసులోని భక్తి ఉన్నదా లేదా, భగవంతుడి గురించి తనకి ఏ ప్రకారంగా మనసు కలుగుతుంది, భగవంతుడికి దర్శించినప్పుడు, భగవంతుడి ప్రసాదం స్వీకరించినప్పుడు, భగవంతుడి కథ విన్నప్పుడు, భగవంతుడికి నామస్మరణం చేసినప్పుడు, భగవంతుడికి సేవించినప్పుడు నా మనసు ఏ విధానంగా పనిచేస్తుంది. మనసులో ఏముంది, అది నా క్రియ అవుతుందా లేదా. ఓన్లీ మనసులోని ఊహించుకోవడానికి కేవలం ఎలా చేస్తానని చెప్పి, కానీ క్రియ ఏ ప్రకారం లేదు. పడుకోవడం, ఆలస్యం అందడం, లేకపోతే వేరే క్రియలు ఉంటాయి, కానీ అది కూడా పనికిరాదు. మనసు ఏ విధానంగా ఆలోచిస్తుంది ఆ ప్రకారం క్రియ, ఆ ప్రకారంగా వాక్యాలు బయటకు వస్తాయి, అవుట్పుట్ అలాగే వస్తుంది. మనసులో ఉన్నదే నోట్లించి వస్తుంది, మరి శరీరంలో ఆ ప్రకారంగా యాక్టివిటీస్ అవుతుంది. కానీ నటించే వ్యక్తి, నిద్రించే వ్యక్తిని లేపగలం, కానీ నిద్రలోని నటించే వ్యక్తికి ఎప్పుడూ లేపలేము మనం. నటన కలిగించిన భక్తుడికి ఎప్పుడు కూడా మనం ఎజ్యూమ్ చేయలేము, ఇతను రైట్ పర్సనా, రైట్ డివోటియా, రాంగ్ డివోటియా, ఎప్పుడు మనం ఎజ్యూమ్ చేయలేము నటించే వ్యక్తికి. అందుకే సీతాదేవి పరీక్షించినప్పుడు అప్పుడు జాన మన వచ్చ కర్మణ మన క్రమణ వాచ, మనసుతోని ఇతను ఎప్పుడైతే వాక్య చేస్తున్నారో తన మనసు తరకు ఆనందం చూసారు ఆంజనేయ స్వామి తరకు మనసులోని. మరి వాక్యం అతి అద్భుతంగా స్పష్టంగా, కొంతమంది నటించినప్పుడు తడబడతారు, లేకపోతే తెలిసిపోతుంది ఊరికినే ఇల్లు డమ్మి, ఊరికినే బడాయి చెప్పుకుంటున్నాడని. కానీ చెప్పినప్పుడు ఏ ప్రకారంగా వాక్యం, మరి తన కర్మము కూడా అలాగే ఉన్నది, దైన్యతతో సరళతతో. అప్పుడు తెలుసుకున్నారు ఆంజనేయ స్వామి వాస్తవమైన భక్తుడు. మనస వాచ కర్మణ ప్రకారంగాను ఆంజనేయ స్వామి వాస్తవంగా ఇతను పెద్ద రామదూతుడు, రామ సేవకుడు. చెప్తున్నారు అప్పుడు ఏం చెప్తున్నారు, జానా మన క్రమవచన యహ కృపా సింధు కరదాస, కృపా సింధు తలక దాసుడే ఇతను. అయితే మళ్ళీ ఏమంటున్నారు సీతాదేవి, హరిజన జాని ప్రీతి అతి గాఢి. ఒకటితో సీతాదేవి ఆంజనేయ స్వామి సందేహం పైన ప్రశ్నించారు. రెండోది ఏంటి, ఎప్పుడైతే బాలలీలని వ్యాఖ్య చేశారు, ముద్రిక ఇచ్చారు, బాలలీలను వ్యాఖ్య చేశారు, ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వచ్చారో అప్పుడు సీతాదేవి ముఖం తిప్పేసుకున్నారు. అయితే అక్కడ కథ బంద్ అయిపోయింది, బాల చరిత్ర కథ బంద్ అయిపోయింది, కథ ఇంకా లేదు.
మళ్ళీ సీతాదేవికి అనిపించిందట, నేను రాముడి తలక మళ్ళీ కథ వినాలి అని అనడంతో, అందుకే మీకు రాముడికి ఏ విధానంగా పరిచయం అయ్యింది చెప్పడంతో మళ్ళీ రాముడి తలక చరిత్ర వ్యాఖ్య చేశారు ఆంజనేయుడు. అంటే ఏంటి, భక్తిదేవి ఏమికి ఇష్టపడతారు, దేనికి ఇష్టపడతారు? రామకథ. మనలో భక్తి ఉన్నదంటే దాని నిదర్శనం ఏంటి? రామకథ మనకి వినసొంపుగా ఉండాలి, చెవులోని అమృతం పోసినట్టుగా ఉండాలి, నోట్లోని పాయసం పోసినట్టుగా ఉండాలి, ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉండాలి. ఎంత చక్కగా రామకథ. భక్తిదేవి అడుగుతున్నారు ఆంజనేయ స్వామి, రాముడు లేరు, విరోహంతో ఉన్నారు, ఏం చేయాలి? రాముడి గురించి వింటే చూడండి, భర్త లేకపోతే, పిల్లలు లేకపోతే, అన్నదమ్ములు లేకపోతే వాళ్ళ గురించి తన కొన్ని ఏందో ఏమంటారు మంచి గుణాలు. మా అన్నయ్య ఎటువంటి వాడు అంటే మన అన్నయ్య పక్కన ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనకి అన్నయ్య తలక దుఃఖము విరోహం కొద్దిగా పోతుంది వాస్తవంగా. మన లేకపోతే మా భర్త విదేశాలకు వెళ్ళారు, లేకపోతే ఏదో భర్త గురించి వింటే మనకి సంతాపన వస్తుంది, భర్త నా దగ్గరే ఉన్నారు. భర్త గురించి ఎవరి గురించి విన్నా కూడాను మనం ఆ విరోహం ఆ దుఃఖం నుంచి కొద్దిగా మనకి తగ్గిపోతుంది. అందుకే చూడండి, సీతాదేవి అడుగుతున్నారు, రాముడు మీతో ఎలాగ పరిచయం అయ్యారు అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు కథ. సీతాదేవికి మనలోని భక్తి ఏమి ఇష్టపడుతుందంటే హరికథ. మనం పూజ పురస్కారాలు, యజ్ఞము, తపస్య, పరిక్రమ, కొబ్బరికాయలు, డొనేషన్స్, ఇంకా తీర్థయాత్రలు, గుండు గీసుకోవడాలు ఇవన్నీ ఇష్టపడతాం. కానీ రాముడు కథ ఎక్కడైతే అవుతుందో అది మనం ఇష్టపడలేదు అనుకోండి, మనకు రుచి రాలేదనుకోండి, మనలో భక్తి లేదు. ధర్మ సునిష్ఠిత పుంస విశ్వక్షేణ కథాసూయ న ఉత్పాదయతి శ్రమేవ హి కేవలం. ఒకవేళ మనకి రతి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. హరికథ పైన, రామకథ పైన మనకి ఇంట్రెస్ట్ లేదంటే మీరు చేసిన గుండు గీసుకోవడం, మీరు పరిక్రమ, కొబ్బరికాయలు, డొనేషన్లు, పూజ పునస్కారాలు, దర్శనం అంతా శ్రమయేవ హి కేవలం. అంటే ఫుల్లీ టోటలీ వేస్ట్ యువర్ టైం. మీరు ఇవన్నీ చేసుకుని టైం వేస్ట్ చేసుకున్నారు. ఇవన్నీ పూజ పునస్కారాలు, డొనేషన్స్, హోమము, యజ్ఞము, తీర్థయాత్రలు ఇవన్నీ దేనికి? రాముడు కథ పైన నాకు ఇంట్రెస్ట్ రావాలి, రుచి రావాలి. ఇవన్నిటి గురించి పూజా పునస్కారాలు, పరిక్రమ, దర్శనము, తీర్థయాత్రలు ఇవన్నీ పెట్టారు. ఇది శాస్త్రం రాస్తున్నారు. ఇవన్నీ చేసుకొని రాముడు కథ పైన మనకి ఇంట్రెస్ట్ రాలేదనుకోండి, ఇవన్నీ చేసి శ్రమయేవహి కేవలం, నువ్వు సమయాన్ని నష్టం చేసుకున్నావు అంతే. సో అందుకే రామకథ పైన మనకి అనురాగం రావాలి, ప్రీతి రావాలి. అప్పుడు మనలో సీతాదేవి భక్తి ఉన్నారు. అందుకే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే చీరారో చూసారా, రాముడితో సహా సీతాదేవి కూడా ఉన్నారు, సీతారాముడు ఉన్నారు. కేవలం రాముడు ఉండలే. సీతాదేవి అంటే ఎవరు? భక్తి. భక్తితో పాటు రాముడు ఉన్నారు. సో మనలో భక్తి ఉన్నదంటే గ్యారెంటీ ఏంటి? భక్తి మాలో ఉన్నది, భక్తి నా దగ్గర ఉన్నది, నేను భక్తి చేస్తానంటే ఏంటి? ఎవరికైతే హరికథ, రామకథ వినడానికి ఆనందం అనిపిస్తుంది. ఇదేదో 60 సంవత్సరాల ముసలోళ్ళు వింటారు కాదు అనుకున్నారు, భ్రమ. దేశ విదేశాలన్నీ యువతులు మొత్తం కృష్ణ కాన్షియస్నెస్లోని ఎంతమంది ఎంత కథ విని వాళ్ళ తాలూకా ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకొని భక్తి మార్గాన్ని దినదినంగా ఎంత పెంచుకొని వెళ్తున్నారు తెలుసా. మనం కేవలం నూతులని కప్పలాగా ఉండి మన ధర్మం గురించి మనం ఏం తెలుసుకోలేపాం, మన భగవంతుడి గురించి మనం ఏం తెలుసుకోలేపాం, మనం మన శాస్త్రం గురించి మనం ఏం తెలుసుకోలేపాం. కేవలం ఏంటి? ఒక సెంటిమెంట్స్ అనుకుంటున్నాం. ఒక భగవంతుడు అంటే, ఒక పూజ అంటే, లేదంటే ఒక ధర్మం అంటే, ఒక అనుష్ఠానం అంటే ఒక సెంటిమెంట్, మూఢనమ్మకం అయ్యా ఇది అనుకుంటున్నాం. ఇది 60 సంవత్సరాలు చేసుకునే సమయం, ఇది పని అయ్యా. ఇప్పుడు ఎవరు భక్తి చేస్తారు? ఇప్పుడు కష్టపడాలి, జాబ్ చేయాలి, డబ్బు సంపాదించాలి అని అనుకున్నాం. అది కాదు.
మీ భాగ్యంలో ఎంతైతే రాసున్నదో, ఎంత కష్టపడినా మీకు అంతే వస్తుంది. ఒకవేళ ఎక్కువ వచ్చినా ఆ డబ్బుతో మీరు సద్వినియోగం చేయలేరు, దుర్వినియోగం చేస్తారు. మీ భాగ్యంలో ఎంతైతే ధనం రాసి ఉంటుందో ఆ ధనమే మీకు సద్వినియోగం చేసుకోగలరు. నేను ఇప్పుడు వెళ్తుంటాను, ఎవరో రాత్రిపూట వెళ్తున్నారు, నేను వాడికి చంపేసి మొత్తం అన్ని బంగారం గట్ట తీసేసుకున్నాను. అన్యాయంగా అత్యధికంగా ధనం సంపాదించాను. కానీ ఆ ధనం వల్ల ఏమవుతుంది? నాకు రోగము, శోకము, దుఃఖము, కష్టము, అధర్మం పైన నాకు ఎక్కువ మనసు వెళ్తుంది. లేదు, నా భాగ్య ప్రకారంగా నాకు ఎంత ధనం వస్తుందో ఆ ధనంతో నేను సంతోషం ఉంటే ధర్మం పైన మనకి ఆసక్తి కలుగుతుంది, భక్తి పైన ఆసక్తి కలుగుతుంది, భగవంతుడి పైన ఆసక్తి కలుగుతుంది, శాస్త్రం వినడానికి ఇష్టపడుతుంది. లేదు, ధనమే కావాలంటే 3 మార్గాలు ఉన్నాయి ధనం సంపాదించాలంటే. సో మన భాగ్యంలో ఎంతైతే ధనం రాస్తున్నదో ఆ ధనంతోనే మనం ఏమన్నా సంతోషం, అల్ప సంతోషం. ఏది ఎవరు ఏ ప్రకారం ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లోనే సంతోషంగా ఉండాలి, అది నేర్చుకోవాలి మనం. సంతోషం ధనంతో రాదు, మాన సన్మానం ప్రతిష్టతో, ఇల్లు వాకులు, భార్య పిల్లలతో ఎప్పుడు రాదు సంతోషం. ఎవరికి పిల్లలు లేదు, ఎవరికి భార్య లేదు, ఎవరికి బంగారం లేదు, ఎవరికి డబ్బు లేదు, ఎవరికి ఉద్యోగం లేదు, ఎవరికి హోదా లేదు, మరి అందరికీ సంతోషం ఎందుకు లేదు? ఒకవేళ అవన్నీ ఉంటే సంతోషం అయితే దుఃఖీ అందరూ దుఃఖంలోనే ఉన్నారు, కష్టంలోనే ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమైనది భగవంతుడు వాళ్ళ హృదయంలోని ఉంటే భక్తితో పాటు వాడు సంతోషంగా ఉండగలడు. శాస్త్రం చెప్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగాను కృష్ణ భావనామృతంతో మనం ప్రచారం చేసేసి అందరిలో ఏ విధంగా భక్తిని మనం ఎలాగిస్తాము, భక్తి ప్రసాదిస్తే వాడి జీవితంలోని ఇదే జ్ఞానదానం. ఏదో స్కూల్ పెట్టేసి నేను జ్ఞానాన్ని ఇస్తాను లేదు. చూసారా పిల్లలందరూ లాల్ బ్రహ్మచారులు పిల్లలందరికీ తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి ఏం జ్ఞానం, భక్తి లాంటి జ్ఞానాన్ని ఇద్దామని. ఎందుకంటే ఈ జ్ఞానం పొంది పిల్లలు అందరూ భవిష్యత్తులోని ఆనందాన్ని పొందగలరు. సో ఇదనగాను మనస వాచ కర్మణ సీతాదేవి నమ్మేశారు. ఏం చెప్తున్నారు? హరిజన జాన ప్రీతి అతి గాఢి సకల నయన ఫులకావలి బాడి బూఢత బిరహ జలది హనుమాన భయహు తాత మోకహు జల జానా రామ్ సియ రామ్ రామ సియ రామ్. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఇప్పుడు నమ్మేరు, విశ్వాసం చేశారు ఆంజనేయ స్వామికి. ఏంటి హరిజన అంటే హరితలగ భక్తులు, ప్రీతి అతిగాడు, చాలా స్నేహం చేశారట ఆంజనేయ స్వామికి, చాలా స్నేహం చేశారు. సకల నయన పులకాయుబాడి, చాలా ఆనందపడ్డారు. ఈ అసురమైన రాజ్యంలోని నువ్వు ఒక్కడు రామదూతుడు, రామభక్తుడు, రామదాసుడు నువ్వు దొరికేవయ్యా, ఎంత ఆనందం, ఎంత ప్రీతి చేశారట. మళ్ళీ అంటారు బూఢత బిరహ జలది హనుమానా. నేను విరోహ సాగర్లోని నేను మునిగిపోతుండేను. అంటే రాముడి తలకు విరోహంలో తట్టుకోలేక నేను చనిపోదామని నిర్ణయం తీసేసుకున్నాను, మునిగిపోతుండేను. విరోహ సముద్రంలో నేను మునిగిపోతుండేను. మీరు ఎలాగొచ్చారు? భయహుతాత్మే కహు జలజానా. మీరు సమయానికి జలజానా అంటే ఏంటి? జలజానా అంటే ఏంటి? పడవ బోట్లాగా వచ్చారు. నేను మునిగిపోయిన వ్యక్తి, విరోహంలోని మిలుగిపోతుండేను. అప్పుడు నాకు మీరు బోట్లాగా వచ్చి, బోట్ అంటే ఏంటి? పడవలాగా వచ్చి నాకు ఆంజనేయ స్వామి ఎప్పుడు అందరికీ పడవలాగే. భరతుడు ఎప్పుడైతే రాముడి తలక విరోహంలోని ఉండేరో అప్పుడు భరతుడు వెళ్ళి రాముడి తలక చరిత్ర ఏం భయపడక వస్తారు అని చెప్పేసి అక్కడ ఆ విరోహం నుంచి తీశారు. ఎప్పుడైతే లక్ష్మణుడు పడిపోయారు, ఎప్పుడైతే సంజీవిని బుట్టి తీసుకొచ్చారు ఆంజనేయ స్వామి. కానీ రాముడు అప్పుడు విరోహంలో ఉండేవారు, లక్ష్మణ్ తలకు విరోహంలో. నా తమ్ముడు నా గురించి సర్వస్వం విడిచిపెట్టేసి నాతో వనవాసం వచ్చారు, కానీ ఈ దశ చూసేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది అని రాముడు లక్ష్మణ తలకు విరోహంలో ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రాముడి తలకు ఆ లక్ష్మణ తలకు విరోహులించి రాముడికి కూడాను పడవలాగా పనిచేశారు, భరతుడికి కూడా పనిచేశారు, ఇటుపక్క సీతాదేవి కూడా పడవలాగా పనిచేశారు.
ప్రతి వ్యక్తికి పడవలాగా ఆంజనేయ స్వామి పనిచేస్తారు. మనకి ఎందుకు పడవలాగా పనిచేయరు? ఖచ్చితంగా మనకు కూడాను పడవలాగా పనిచేస్తారు ఆంజనేయ స్వామి. కానీ ఎప్పుడైతే మనం రాముడి గురించి మునిగిపోతున్నామో, మనం సంసారం పైన మునిగిపోతున్నాముగా, మనం ఇల్లు వాకులు భార్య పిల్లలు ఈ సన్మానం మానం ధనము ఐశ్వర్యం పోయి మునిగిపోతున్నాం. అందుకే ఇంకా మాయ మనకి ముంచేస్తుంది. ఇంకా డెప్త్కి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆ వైపు చూడదు. ఎవరైతే మనం చాలామంది శనేశ్వరుడు మనకి ఉన్న దోషం ఉన్నది, ఆంజనేయ స్వామికి వెళ్ళి నిమ్మకాయలు మాల ఇచ్చేస్తే ఆంజనేయ స్వామి ప్రసన్నం అయిపోతారు, మీకు గ్రహ దోషాలు ఉండవని చెప్తారు. ఎప్పుడు కాదు, ఇది రాంగ్ మెసేజ్. ఎవరైనా చూడండి, ఎవరైనా వినండి ఈ మెసేజ్. ఆంజనేయ స్వామి నిమ్మకాయలు మాల ఇచ్చేయడం వల్ల, మీరు హనుమాన్ చాలీసా చదివేసేయడం వల్ల, హనుమాన్ చాలీసా మీనింగ్ ఏంటి తెలుసా? ఎప్పుడు ఆంజనేయ స్వామి ప్రసన్నం అవరు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి రామనామాన్ని చెప్పండి, ప్రేమతో భక్తితో ఆంజనేయ స్వామికి రాముడు తలగా కథ వినిపించండి, రామ్ 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 నామా అనిపించండి. ఆంజనేయ స్వామి మీరు ఏ మాల అయిపోయినా కూడా ప్రసన్న అయిపోతారు. అదే నీ గ్రహాన్ని నేను తొలగించేస్తాను. వాస్తవంగా తెలుసా, ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి రాముడి తలగా నామము వినిపిస్తామో ఆంజనేయ స్వామి ప్రసన్న అయిపోతే ఆ గ్రహం శనేశ్వరుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఎందుకు? శనేశ్వరుడు ఆటోమేటిక్ చెప్పున్నారు, వరం ఇచ్చున్నారు. ఎందుకంటే శనేశ్వరుడికి బంధించి ఉంచారు కదా రావణాసుడు, ఆంజనేయ స్వామి విముక్తి కలిగించారు. అందుకే శనేశ్వరుడు వరం ఇచ్చారు, నేను రామదూతుడిని, రామనామ చేసిన వాడికి, మీకు సంతోషించిన వాడికి నేను ఎప్పుడు కూడా ఆ జోలికి పోను. శనేశ్వరుడు ఎప్పుడు రాడట రామనామస్మరణం చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? ఆంజనేయ స్వామికి చెప్తారు, ఇప్పుడు మీరు అతులిత బలధామము, మీ నవనీతి ధామ, సకల నిధాన, ఇవన్నీ అంటాం. రామదూతుడు, రామభక్తుడు అని అంటే ఆంజనేయ స్వామి చాలా ప్రసన్న అయిపోతారు. రామ్ భక్త హనుమాన్ అని చెప్పేసి అనుకోండి, ఆంజనేయ స్వామి ప్రసన్న అయిపోతారు. నేను వాస్తవం భక్తుడి, రాముడు తరగ భక్తుడిని. ఇప్పుడు ఇండికేషన్ డాక్టర్ సో అండ్ సో పర్సన్, ఎంబీబీఎస్ అంటే ఇంకేముంటాయి, పిహెచ్డి ఏదో సంథింగ్ ఉంటాయి, స్పెషలిస్ట్, వాళ్ళపైన అబ్రవేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్కాలర్ క్వాలిఫికేషన్ అది రాస్తే ఆ వ్యక్తి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓన్లీ పేరు రాస్తే ఆడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అవి పిహెచ్డి చేశారు, లేదంటే ఇవాళ రేపు మ్యారేజ్ కార్డులో కూడా ఉంటుంది, వాళ్ళ పేరు ఎంతే ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది. వాడు ఇక్కడ పలానా ఇంగ్లాండ్లోని ఇది చేశారు, ఆ పెళ్లి కార్డులోని ఇంగ్లో చేశారు, ఎంతకు ఇదిలోని మొత్తం అంత డేటా వచ్చేది, అక్కడ మొత్తం రెజ్యూమ్ ఇచ్చేస్తున్నారు. పెళ్లి కార్డులో రెజ్యూమ్, మా అబ్బాయి ఇంత చదివాడు ఈ ఊర్లోని, ఈ గ్రామంలోని, ఈ యూనివర్సిటీలోని, ఈ పెళ్లి కార్డులోని ఈ విధానంగా రెజ్యూమ్ వచ్చేసింది. సరే, ప్రౌడ్ ఫీల్ అవుతాడు. అరే ఆ పెళ్లి కూతురు దానికి ఎంతమంది నీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత చదువుతారు కదా, అరే అబ్బాయి ఎంత చదువుతాడా, ఇంగ్లాండ్లో వెళ్ళాడా, అమెరికా వెళ్ళాడా, ఓహ్ ప్రౌడ్. అలాగే ఆంజనేయ స్వామి ఎలాగ ప్రౌడ్ ఫీల్ అవుతారు? రామ్ భక్త్ హనుమాన్, ఎప్పుడైతే రామభక్తులు అని చెప్పేసి ఎప్పుడైతే అబ్రవేషన్ పెట్టారో, ఎప్పుడైతే స్కాలర్ క్వాలిఫికేషన్ పెట్టారో ఆంజనేయ స్వామి చాలా ప్రసన్న అయిపోతారు. ఆంజనేయ స్వామికి ప్రసన్న చేయడానికి చాలా ఈజీ. ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, మీరు అనుకున్నారు ఆంజనేయ స్వామి సకల 33 కోట్ల దేవతలు కూడా ప్రసన్నం అయిపోతారు ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే నామస్మరణం చేస్తే 33 కోట్ల దేవతలు కూడాను అతి ప్రసన్నం అయిపోతారు ఈ నామస్మరణం చేయడం. ఎందుకు? ప్రతి దేవతలు కూడాను భగవత్ నామస్మరణం చేస్తారు, హరి 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 హరి. 33 కోట్ల దేవతలు కూడాను భగవంతుడు శ్రీహరి తాలూకా నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. సో అటువంటి హరినామాన్ని స్మరించడంలోని ప్రతి దేవతలు కూడా ప్రసన్నమైపోతారు ఆ జీవుడి పైన. ఈ విధానంగా శాస్త్రం చెప్తుంది, ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాలను స్మరణం చేస్తారో వాడికి సకల గుణము, సకల ధనము, సకల ఐశ్వర్యము, సకల సన్మానము, ప్రతి గుణము, అతనికి శాస్త్రం రాసిన ప్రతి ధర్మం కూడా అతనిలోనే ఉంటుంది. మరి ఏమంటారంటే
శాస్త్రం రాసున్నది, ప్రతి దేవతలు కూడాను వాళ్ళ శరీరంలో నివాసిస్తారట. దేవతలు కూడాను ఎవరైతే హరినామం చేస్తారో దేవతలు కూడా ఈ శరీరంలో నివాసించడానికి ఇష్టపడతారు. అంటే ఆ శరీరం ఎంత పవిత్రైపోతుంది. కేవలం దేవతలే కాదు, కొన్ని కోట్లు తాలూకా తీర్థయాత్రలు, తీర్థజలాలు వాళ్ళు కూడాను మన శరీరంలో నివాసిస్తారట ఎవరైతే హరినామం చేస్తున్నారు. సకల శాస్త్రం అందరూ ఈ శరీరంలో నివాసిస్తారు. ఈ శరీరం పవిత్రం అయిపోతుంది. ఈ శరీరం తనకు ఆలోచనలు, బుద్ధి, పని, మనస, వాచ, కర్మణ ఆడు పవిత్రం అయిపోతాడు. ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ నామస్మరణం చేస్తారు. ఇదేదో బడాయిగా ఏదో గొప్పగా చెప్పేస్తున్నారు ఈ నామం గురించి అని అనుకుంటున్నారేమో. మీరు చేసి చూడండి, ఈ నామం చేసి చూడండి, దీని తల ఒక ఫలితం ఏంటి మీకు తెలుస్తుంది. మీరు ఇంట్లో చేయండి, మీ ఇంట్లో వాతావరణం చూడండి, మీ ఇంట్లో తల ఒక ప్రవర్తన చూడండి. ఎప్పుడు కలహుతోనే, ఎప్పుడు ఫైటింగ్, ఎప్పుడు ఏదో ఒక మాటకి మాట ఇసురుకోవడం, ఎప్పుడు తగులు, ఎప్పుడు కలహం, ఏదో చిరాకులు బడాకులు అన్నీ ఉంటాయి ప్రతి ఇంట్లో. అశాంతి. మీరు నిష్ఠాతో ఒక దగ్గర కూర్చుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎంత సమయం, పావు గంట, అరగంట, 30 మీకు సమయంతో తగిలి నామం చేయండి. మీ ఇంట్లో వాతావరణం చూడండి ఎలా ఉంటుంది. మీ మనసులోని ప్రశాంతత. ఇది ఏ డబ్బు వల్ల రాదు, ఏ మనుషుల వల్ల రాదు, ఏ పూజ పురుషుల వల్ల రాదు, ఏ తీర్థయాత్రకి వెళ్ళి ఏ మాలలు వేసేసుకొని, ఏ కలర్ డ్రెస్సులు చేసేసుకొని, ఏ గుండు గీసుకొని, ఎన్ని కడియాలు వేసుకొని కూడా ఈ శాంతి రాదు. ఎప్పుడైతే మీరు నామం చేస్తున్నారు, ఈ హరినామం అంతని గొప్పతనం అటువంటిది. సో ప్రకారంగాను సీతాదేవి విశ్వాసం చేసి చెప్తున్నారు, మీరు ఏ తాతో అంటే ఏంటి, హే కొడుకు, అబ్బాయి అనేసారు. సీతాదేవి పుత్రుల రూపంగా చూశారు ఆంజనేయ స్వామికి. హే పుత్ర, నువ్వు నాకు పడవలాగా వచ్చావు, ఈ రామ విరహంలో ఉన్నప్పుడు నువ్వు నాకు, హే పుత్ర నువ్వు నాకు పడవలాగా నువ్వు కాపాడేవు. పుత్రుడు అనేసారు వెంటనే సీతాదేవి. ఆంజనేయ స్వామి ఇంకా ప్రసన్నం అయిపోయారు. ముఖం చూడకుంటుంది, తిప్పేశారు ఆంజనేయ స్వామి చూసి. ఇప్పుడు పుత్ర అన్నారు దేనికి? రాముడి తలక కథ చెప్పడంలో, రాముడి తలక కథ వినడంలో, మనసా వాచ కర్మణ అయితే రాముడి గురించి ఆలోచిస్తుందని చెప్పేసి సీతాదేవి స్వయంగా లక్ష్మి. పుత్రుడు అంటే అతనికి ఎప్పుడు లక్ష్మి. ఏ అమ్మ ధనం ఐశ్వర్యంలోని లక్ష్మీదేవి సీతాదేవి ఐశ్వర్యం ధనంతో ఉన్నది. ఆ పుత్రుడు ఎప్పుడు లేనివాడు అవుతాడా, పేదవాడు అవుతాడా? పుత్రా అని చెప్పేసారు ఒకసారి సీతాదేవి. అబ కహు కుశల జాహు బలిహారి, అనుజ సహిత సుఖ భవన ఖరారి, కోమల చిత కృపాల రఘురాయి, కపి కెహి హేతు ధరి నిష్ఠురాయి, రామ్ శ్రీ రామ రామ శ్రీయా రామ్. ఇప్పుడు కుశల భారత అడుగుతున్నారు. అబ కహు కుశల జాహు బలిహారి, రాముడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నారు. రాముడు ఎలాగున్నారు? అనుజ సహిత. అనుజ అంటే ఎవరు? అనుజ అంటే ఎవరు? లక్ష్మణుడు. అనుజ లక్ష్మణుడితో సహా రాముడు ఎలాగున్నారు? కుశల భారత అడుగుతున్నారు. మళ్ళీ ఏమన్నారు? కోమల చిత కృపాల రఘురాయి, అతి కోమల హృదయం కలిగిన రాముడు ఎలాగున్నారు? కపికైధేను ధరి నిష్ఠురాయ్, నా పైన ఎందుకు అంత నిష్ఠూరంగా ప్రవర్తిస్తున్నారు రాముడు? ఎందుకు నా గురించి పట్టించుకోలేదు? ఇన్ని రోజులై వచ్చేసారు, రాముడు నా దగ్గరికి రాలేదు, ఎందుకు అంత నిష్ఠూరంగా ఉన్నారు? సహజవాణి సేవక సుఖదాయక, సీతాదేవి చెప్తున్నారు. సహజం, అతను కోమలమైన హృదయం అతనిది, అతి దయానిధి, కరుణాసాగరుడు. అతను సేవకులకి అతను ఎక్కువ సుఖం ఇస్తారు. చూసారా ఏమంటున్నారు సీతాదేవి? వారికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి సకల సుఖాన్ని ఇస్తారు.
కానీ నేను జీవితం అంతా అతనికి సేవ చేశాను, కానీ నా పైన ఎందుకు అంత నిష్ఠూరం? ఎవరైతే సేవ చేస్తారో, రాముడు సేవ చేస్తారో, భగవంతుడు అన్ని రకాల సుఖాలు వాళ్ళకి ఇస్తారు. సుఖదాయక చెప్తారు, సహజ వాణి సేవకు సుఖదాయక. ఆంజనేయ స్వామి ఏం చెప్పారు విభీషణుడికి? విభీషణుడు చెప్పారుగా, రాముడి తాలూక రీతి ఏంటి? సేవకకర ప్రీతి. సేవకుడికి అతి ప్రీతి చేస్తాడు రాముడు. మీరు కేవలం రామ 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 అంటారు కానీ సేవ చేయకున్నారు, అందుకే మీకు ప్రీతి లేదు, అనురాగం లేదు. మీరు సేవకి ప్రీతి చేయలేదు. సో నేను సేవ చేశాను, నా పైన ఎందుకు అంత నిష్ఠూరంగా ఉన్నారు రాముడు అని ప్రశ్నిస్తున్నారు ఆంజనేయ స్వామికి. ఇప్పుడు కబహు సురతి కరత రఘునాయక కహు నయన మన శీతలతాత హై దహి నిరఖి శ్యామ మృదుగాత. నాకు రాముడి గురించి కుశలబాత ఎందుకు అంత నిష్ఠూరంగా ఉన్నారు అని. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నారు వింటున్నారు, ఏం చెప్పుకున్నారు? బచను న ఆవ నయన భరే వారి అనహు నాథ హే నపట విసారి. ఇవన్నీ అడిగి సీతాదేవి ఇంకా మాట్లాడలేకపోతున్నారు. నా పైన ఎందుకు అంత నిష్ఠూరమైన ప్రవర్తన చేశారు? ఇన్ని రోజుల నుంచి నేను లేను, అతనికి బాధ లేదా? నేను ఎలాగున్నాను, ఏం తింటున్నాను, ఎలాగుంటున్నాను కూడా రాముడు నాకు పట్టించుకోలేదు. నా పైన ఇన్ని నెలలు అయిపోయింది వచ్చేసి ఇక్కడ, నా పైన ఎందుకు నిష్ఠూరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఆంజనేయ స్వామిని కంఠాపరోధం అయిపోతుంది. కళ్ళు నుంచి నీళ్ళు, దుఃఖము, అశ్రుపాతము, బాధ, ఇంకా మాటలు రాకుంటుంది సీతాదేవికి. ఈ విధానంగా అంటూ రాముడి గురించి చెప్పి, దేఖి పరమ విరహ కోల సీత బలకపి మృదు వచన బినాతి. ఈ ప్రకారంగా కంఠోపరోధం అయిపోవడంతో సీతాదేవి విరోహం, కష్టం, దుఃఖం విని అతి మధురమైన వచనంతో ఆంజనేయ స్వామి చెప్తున్నారట. ఏం చెప్తున్నారు? మాతు కుశల ప్రభు అనుజ సమేత తవ దుఃఖ దుఃఖి సుకృపానికేత జని జానకి మానో హియౌనా తుమహతే ప్రమురాజ కే దూనా. మాత కుశలం, అతి కుశలంగా ఉన్నారు ప్రభు అనుజ సమేత, అనుజుతో లక్ష్మణుతో అతి కుశలంగా ఉన్నారు. మరి ఏమంటారు? తవ దుఃఖ దుఃఖి కృపాల నికేత. మీ గురించి దుఃఖము. ఎంత బాగా అన్నారు. కుశలంగా ఉన్నారు అనుజు సహా, కానీ మీ గురించే పాపం రాముడు దుఃఖంగా ఉన్నారు. మళ్ళీ ఏమంటారు? జాని జనని మనహు జియావునా. సీతాదేవి తలక మనసు తెలుసుకొని, అంటే భక్తిని తెలుసుకొని, భక్తి తలక మనస్సుని తెలుసుకొని మనం ప్రవర్తించాలి, మనం మాట్లాడాలి, మనం కథ చెప్పాలి. ఏమంటారు? తూ తూ మహతే ప్రేము రామకే దూనా. ఆంజనేయ స్వామి ఏమన్నా తెలుసా? మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో రాముడికి, భక్తి కలిగిస్తున్నారో, మీకంటే రెండు రెట్లు డబల్ రాముడు మీకు ప్రేమిస్తున్నారు. ఇది వెండంతో సీతాదేవి కరిగిపోతారు. చెప్పే విధానం చూసారా? మీకంటే డబల్. మీరు ఎంతైతే విరోహంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, మీకంటే దుఃఖం, మీకంటే కష్టంలో రాముడు ఉన్నారు. మీ గురించి మీకు తలుచుకుంటూ. అప్పుడు ఏమనుకుంటారు? అవునా, నేనే దుఃఖం అనుకున్నాను, ఇప్పుడు నా గురించి రాముడు కూడా దుఃఖం ఉన్నారా అంటే ఆటోమేటిక్గా ఒక ప్రీతి, స్నేహం, మమకారం పెరిగిపోతుంది. ఆంజనేయ స్వామి అన్నారు, మీకంటే డబుల్గా అతను మీకు భక్తి చేస్తున్నారు. కహు హే కछु దుఃఖ ఘటి హోయి కాహి కహయో జానన కోయి తత్వ ప్రేమ కర మమ అరు తోరా జానత ప్రియ ఏకు మనమోరా. ఇది కేవలం రాముడే చెప్పగలరు దుఃఖం. మనసులకు దుఃఖము వేరే ఒక మనసే తెలుసుకోగలరు. మన మనసులో ఏం దుఃఖం ఉన్నదో అవతల వారు కంటి చూపుతోని వింటూ నోరుతోటి అది వాక్య చేయడం. మనసే స్పందించగలదు. ఒక వ్యక్తి దుఃఖపడుతున్నారు, ఇంకో వ్యక్తి
ఎలాగ దుఃఖాన్ని తీసుకోవాలి అని, దుఃఖాన్ని తెలుసుకోవాలి అని. ఇది ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, శరీరంకు సంబంధించింది కాదు. సో ఎప్పుడు ఇది ప్రేమ గురించి చెప్పడంతో ఇది కేవలం రాముడి తలకు మనసుకి తెలుసు అని ఏమంటారు. ఇది రాముడి తలకు మనసుకి ఎవరు తెలుసో వాళ్ళకి తెలియగలదు ఇది మీ గురించి ఎంత బాధపడుతున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో మీకు అని. ఒకసారి ఉద్ధవ మహాజ్ఞాని, ఉద్ధవ కూడా మామూలు జ్ఞాని కాదు, బృహస్పతి అతని తరగ శిష్యుడు. దేవగురు బృహస్పతి వాళ్ళకి చదువు చదివించారు. జ్ఞాని, ఎప్పుడూ కృష్ణుడితో పాటే ఉండేవాడు. కృష్ణుడు లాగే ఉంటారు అనుకోండి. కృష్ణునికి సభలని, ద్వారకా సభలని కృష్ణుడికి కూడా జ్ఞానం ఇస్తుంటారు. ఇతను మహాజ్ఞాని, అంటే మామూలు జ్ఞాని కాదు. చర్చ, జ్ఞానం, శాస్త్రాన్ని అనేక విధాలుగా చర్చిస్తూ జ్ఞానం ఇస్తూ ఒకసారి ప్రేమ గురించి మాట్లాడేది. ఈ ప్రేమ ఆమె నైజాంతా, ఈ ప్రేమ ఇవన్నీ తెలియదు. జ్ఞానం గురించి చెప్పండి, నేను చెప్తాను. ఉద్ధవుడికి ఎలాగ ప్రేమ గురించి చెప్పాలి నేను? ఈ ఉద్ధవుడికి ఏం చెప్పినా కూడా జ్ఞానమే, శ్లోకమే తీసుకొస్తాడు. ఈ ప్రేమ గురించి నేను ఎలా చెప్పాలి? ప్రేమ ఎవరు ఇవ్వగలరు? ప్రేమికుడే ఇవ్వగలరు. ఎవరైతే ప్రేమిస్తున్నారో వాడికి తెలుసు ఈ ప్రేమ సంగతి. ఈ ప్రేమ అనేది ఒక విచిత్రమైనది. అయితే ఇది కేవలం ప్రేమ అనేది ఒక మనుషుల వల్ల అవ్వదు. ఇది భగవంతుడికి మరి జీవుడికి కలుగుతుంది ప్రేమ. భగవంతుడికి కలిగిందే ప్రేమ. మరి భక్తుడికి కలగపోయింది ఒక జీవుడి కలుగుతుందంటే ప్రేమ కాదు, అది కామన. అది ప్రేమ అనేది కేవలం భగవంతుడిపైనే పడుతుంది. అయితే ఈ ప్రేమ గురించి ఎలా చెప్పాలి అని చెప్పడంతో, ఏ ఉద్ధవ్, పాపం గోపికలందరూ బ్రజభూములని వాళ్ళ మనసంతా నా పైన ఇచ్చేసారు, నా పైన ఉండి వాళ్ళు నా మనసు నా పైన శరణం కోరుకున్నది, సమర్పించేశారు. ఊరుకో ఈ మనసు ఇవి అన్నీ ప్రేమ అంటావు ఏంటి కృష్ణ? మనసు ఒకవేళ నీ పైన ఉంచేస్తే, నీకు సమర్పించేస్తే, వాళ్ళు తింటున్నారు అలాగా, పడుకుంటారు అలాగా, స్నానం చేస్తారు, వాళ్ళ శారీరక క్రియ అలా చేస్తారు. మనసు లేకుండా శారీరక క్రియ అవుతుందా? పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దానికి మనసు కంట్రోల్ చేస్తుంది. ఆ మనసు చెప్తే కదా నేను కళ్ళు చూస్తుంది, మనసు చెప్తే కదా నేను వింటాను, మనసు చెప్తే కదా నేను స్నానం చేస్తాను, మనసు చెప్తే కదా నేను తింటాను. మనసు లేకుండా వాళ్ళ తనకు శారీరక క్రియ ఎలాగవుతుంది? మేము మనసు ఇచ్చేసారని చెప్పి చెప్తున్నారు. మనసు మీకు ఇచ్చేస్తే మరి వాళ్ళు తినకున్నారా, వండుకున్నారా, చేయకుండా? అయితే వాళ్ళ మనసు నాకు ఇచ్చేశారు, నా మనసు వాళ్ళకి ఇచ్చేసారు. ఇవన్నీ ఉట్టిదే. ఉద్ధవ్ నమ్ముకున్నాడు ఈ మనసు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి, ఇవన్నీ శాస్త్రం చెప్పండి, శాస్త్రీయ విధానం చెప్పింది అది చెప్పండి, నీ మనసు అయితే నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. ఉద్ధవ్ వెళ్ళారట ఎక్కడికి? బ్రజభూమికి, బృందావనంకి వెళ్ళారట. అవన్నీ పెద్ద భక్ష ఉన్నది. వెళ్ళి చూసేప్పటికీ అసలు వాళ్ళ తాలూకా శారీరకంగా క్రియ, ఆ శారీరకంగా తాలూకా కార్యము వాళ్ళు చేయకుంటున్నారు. వాళ్ళకి కృష్ణుడు చేపిస్తున్నారు. కృష్ణుడి కళ్ళలోకి వచ్చి, ఏంటి 4:30కి ఆరతి ఉన్నది, మంగళారతి. 3:30 అయిపోయింది, ఇంకా పడుకున్నావా? లేవు, నేను వస్తాను, నువ్వు ఇలాగ పడుకోకుండా, నువ్వు ఇలాగ పడుకోను అంటే పాసిబట్టలతో నేను నీకు ముట్టుకోను పో అంటే లేచిపోయావు. లేదు, కృష్ణుడు వచ్చేస్తారు 4:30కి మంగళారతి. సంసార నీళ్ళు చూడాలి. నేను స్నానం చేసి తిలకం పెట్టుకుని రెడీ అయ్యి వస్తాయి, కృష్ణుడు నాకు చూస్తారు. ఆ గోపికలు అందరూ రెడీ అయిపోతుండేరు. ఎందుకు? కృష్ణుడు వస్తారు. నేను స్నానం చేయకపోతే, తిలకం పెట్టుకోకపోతే నా శరీరం పవిత్రం ఉండదు, నాకు చూడరు, నాకు స్పర్శించరు, కృష్ణుడు నాకు చూడరు, నా వైపు చూడరు. అందుకే స్నానం చేసుకొని చక్కగా తయారీ వస్తాను 4:30కి. కృష్ణుడి గోపికలు అలా లేపేవాడు కృష్ణుడు. మళ్ళీ కళ్ళకి వచ్చి పడుకుంటే రాపితే ఉంటే కృష్ణుడు వచ్చేసి, నాకు చాలా ఆకలేస్తుంది, గోపికలందరూ వండేసేవారు మంచిగా. వాళ్ళు కృష్ణుడికి ఆకలేస్తుందని 3-4 రకాలుగా వండేసేవారు. ఇక కృష్ణుడు తిను, నేను తిన్ను. మరి ఎంత అందాక ఆకలన్నా, నువ్వు తింటే, నువ్వు తినిపిస్తే నేను తింటాను. సరే ఉండేది, నేను తిన్నా కదా కావాలి నీకు, తినేస్తుండేరు.
వాళ్ళు తినిపిస్తుండేది. వాళ్ళు తినడం కూడాను కృష్ణుడు తినిపిస్తుండేది. కృష్ణుడి తనకు ప్రీతియే. స్నానం చేయడం, పడుకొని లెగడం, గోపికలందరూ పాపం కష్టంతో దుఃఖంతో నిద్ర వచ్చేది కాదు. రాత్రి 11 అయిపోయేది, 12 కృష్ణుడి విరోహంతో. ఇంకా పడుకోలేదా వచ్చేవారు? ఇంకా పడుకోలేదా? నువ్వు పడుకుంటే నేను చక్కగా స్వప్నంలో వద్దాం అనుకున్నాను, కళలో వద్దాం అనుకున్నాను. నువ్వు పడుకోలేదు, నేను ఎందుకు వస్తాను కళలో? ఇప్పుడే పడుకుంటా నుండు, నువ్వు ఎందుకు కలరా? పడుకుంటుంది తర్వాత చక్కగా అందమైన కళ. కృష్ణుడు అన్ని పనులు గోపికలతోని తను చేయించేవారు. వాళ్ళ శరీరం ఉన్నది, శరీరంతో చేద్దామని కూడా మనసు లేదు వాళ్ళకి. కృష్ణ మనసుతోని వాళ్ళు శరీరం తినడం, పడుకోవడం, వాళ్ళ తలక స్నానం చేయడం అన్నీ నిత్యక్రియ కేవలం కృష్ణుడే చేయించాడు. ఇవన్నీ విని తెలుసుకొని ఉద్ధవ తన శాస్త్రం, తన జ్ఞానం మర్చిపోయాడు. హోస్ లేదు, ఒక్క శ్లోకం రాలేదు, ఒక్క కథ రాలేదు, ఒక వాక్య, ఒక సిద్ధాంతం రాలేదు. అసలు మీరు ఎటువంటి మనుషులు? కృష్ణుడి గురించే ప్రాణాన్ని మీరు విడిచిపెట్టేశారు, ప్రాణాన్ని మీరు సమర్పించేశారు. కృష్ణుడి గురించి, కృష్ణుడి సుఖం గురించే మీ తాలూకా అన్ని పనులు. నేను ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి గోపిక తన పాదధూళిని రాసుకున్న తలపైన. చబాస్, మీలాంటి భక్తుల్ని నేను కృష్ణుని దగ్గర ఉండి తెలుసుకోలేకపోయింది. కృష్ణుని పైన ఇతనికి ప్రేమ పుట్టిసింది. నేను కృష్ణుడికి చూడాలి బాబు, నేను కృష్ణుడికి చాలా చూడలేదు, నేను కృష్ణుడి రూపం, కృష్ణుడి పైన దీవి కలిగిస్తుంది నాకు, నేను కృష్ణుడికి వెళ్ళి చూస్తానని. ఇప్పుడు కన్నా కృష్ణుడు ఏంటి, అక్కడ సర్వత్ర ఉన్నారు, సర్వత్ర విద్యాన్ని పరమాత్మ ఎక్కడ లేరు, నీలోని, నాలోని, ఈ స్తంభంలోని, అక్కడైతే అక్కడ ఉన్నారు అని చెప్పి లేదు, నేను కృష్ణుడిని చూడాలి. కృష్ణుడి పైన ప్రేమ కలిగింది అతనికి. ఇప్పుడు సిద్ధాంతం మాట్లాడుతుండేది. ఇదేంటి కృష్ణ, నువ్వు పరమాత్మ, అందరూ ఆత్మ, అందరు ఆత్మలను నువ్వు పరమాత్మ రూపంలో ఉన్నావు, మీరు నీకు చూడాలని, నీకు తినాలని, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. ఎప్పుడైతే ప్రేమ గురించి తెలుసుకున్నారో కృష్ణుడి పైన దీవి కలిగింది, కృష్ణుని చూద్దామని కలిగింది, కృష్ణుని దర్శనం చేద్దాం, కృష్ణుని సేవ చేద్దామని కలిగింది. అప్పుడు ప్రేమ వచ్చింది. ప్రేమికుడితో పాటు ఉంటే ప్రేమ కలుగుతుంది. కృష్ణ ప్రేమికులతో పాటు ఉంటే కృష్ణుడి పైన ప్రేమ కలుగుతుంది. కృష్ణ భక్తులతో పాటు ఉంటే కృష్ణ భక్తి కలుగుతుంది. భక్తిస్తు ఉపజాయతే. మనలో భక్తి కావాలంటే, కృష్ణుడి పైన మమకారం కావాలంటే, ప్రేమ కావాలంటే వాళ్ళు భక్తులతో పాటు ఉంటే మనకి ఖచ్చితంగాను కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ కలుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు, ఇది మనసు సంబంధించింది. రాముడు ఎంత సీతాదేవికి ప్రేమిస్తున్నారో ఇది మనసుకు సంబంధించి. ఈ మనసు గురించి ఎవరో ఒక వ్యక్తి నోటితో చెప్పలేరు, సిద్ధాంతం, శాస్త్రం చెప్పలేరు, మనసు తలొక ప్రేమ. సో అందుకే ఈ ప్రకారంగా చెప్తూ ముందుకు వెళ్తున్నారేంటి, రేపు చెప్పుకుందాం ఏ విధానంగానూ. అప్పుడు సందేహం చేస్తారు సీతాదేవి. ఏం సందేహం? ఆంజనేయ పైన సందేహం చేస్తారు. ఆ సందేహం ఏంటి? ఆ సందేహాన్ని ఎలాగా ఆంజనేయ స్వామి నివారిస్తారు? మరి ఆ నివారించి సీతాదేవి ఆంజనేయ స్వామికి అద్భుతమైన అనుగ్రహం చేస్తారు. ఆ అనుగ్రహం ఏంటి అనేది మనకి రేపు తెలుసుకుందాం. అతి అద్భుతమైన కథ. ఇప్పుడు ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది. ఏంటి? సుందరకాండ. సుందరమైన కాండం ఎండింగ్ వచ్చేస్తుంది మనకి. ఇంకొక 2 క్లాస్లో మనకి ఎండింగ్ అయిపోతుంది. సో ఆంజనేయ స్వామి ఏ విధానంగానూ ఆశీర్వాదం పొందుతారో, మరి ఏ విధంగా సందేహం కొలిగిస్తారో అని చెప్పేసి మనం రేపు తెలుసుకుని కథ ఇక్కడ విరామం చేద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.